వైకాపా ఎమ్మెల్యే రోజాను సభ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేయాలని సిఫార్సు చేస్తూ సభా హక్కుల కమిటీ అసెంబ్లీలో నివేదిక సమర్పించింది. దళిత ఎమ్మెల్యే అయిన తనను రోజా సభలో తీవ్రంగా అవమానించారంటూ గతేడాది ఎమ్మెల్యే అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు దఫాలుగా సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గొల్లపల్లి సూర్యారావు నేతృత్వంలో మొత్తం 62 పేజీలతో కూడిన నివేదికను సభకు సమర్పించిన కమిటీ నిర్ణయాధికారాన్ని సభ ముందుంచింది. విచారణకు సంబంధించిన పూర్తి వివరాలను కమిటీ సభ్యులు నివేదికలో పేర్కొన్నారు. రోజా ఎక్కడా బేషరతుగా క్షమాపణ చెప్పడానికి సిద్ధపడలేదనే అభిప్రాయాన్ని కమిటీ వ్యక్తం చేసింది. రోజా వివిధ సందర్భాల్లో పొంతనలేని భిన్న వాదనలు వినిపించారని కమిటీ నివేదించింది. కమిటీ నివేదిక ఇస్తుందని తెలిసి ఇవాళ రోజా సభకు హాజరు కాకపోవడంపైన అసెంబ్లీ వర్గాల్లో చర్చ జరిగింది. రోజా సభలో ఉండగానే నివేదికపై చర్చ చేపట్టి నిర్ణయం తీసుకోవడం సబబనే అభిప్రాయాన్ని అధిక శాతం మంది వ్యక్తం చేశారు. రోజా గైర్హాజరు కారణంగా కమిటీ నివేదిక సభ ముందుకొచ్చినా దానిపై ఇవాళ చర్చ జరగలేదు.